చెప్పేటి ధర్మశాస్త్రాలు సొచ్చేటి ఏమో గుడిసెలన్నట్టే ఉన్నదట మాజీ సీఎం కేసీఆర్ సారు ఎవ్వారని చూస్తుంటే 10 ఏళ్ల ఏలుబడిల పబ్లిక్ కోసమే పనిచేసినాము బంగారి తెలంగాణకు బాటలేసినామని బాతాల పోషెట్టికి మించి చెప్తుంటాడు కదా అగో అట్లా బాతాలు కొట్టుడు ఏందే అంటారా అయితే ఇగో ఇనుండ్రి మీరు కూడా ఇక అంటున్నాడు ఈ సారు. ఎస్ రాయలసీమకు పోయి రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం. ఈరోజు కూడా చెప్తా ఉన్నా. ఎవరు వద్దంటున్నారు రాయలసీమకు నీళ్లు? నేను చెప్పింది ఏంది, అక్కడ కృష్ణా నదిలో నీళ్లు లేవు, గోదావరిలో ఉన్నాయి. మేము తెచ్చుకున్నాం, గోదావరి నుంచి తెచ్చుకుంటున్నాము. మీరు కూడా అక్కడి నుంచి తెచ్చుకోండి, మీకు మేము సహకరిస్తాం. ఇన్నరా అప్పట్లో కారు పార్టీ ఏలుబడిల కేసీఆర్ సారు నీళ్ల ముచ్చట మీద ఏం మాట్లాడిండో. ఇప్పుడు కారు పార్టీ లీడర్లు కొందరు బనకచర్ల మీద ప్రాజెక్టు కట్టి నీళ్లు మొత్తం ఆంధ్రకు ఎత్తుకబోతున్న షెయి సర్కారుకు శరం లేకుండా సప్పుడు కాకుండా చూస్తుంది. నోరు తెరిచి మాట్లాడు లేదు, తెలంగాణను తెర్రు చేస్తుందని కారు పార్టీ లీడర్లు కేటీఆర్ సారు హరీష్ రావు సారు బట్టగాల్సి మీదేసి ఎందుకు బదనాం చేస్తున్నారు? బీఆర్ఎస్ ఏలుబడిల అయ్యా కేటీఆర్ సారు మీ నాయన కేసీఆర్ సారు మాట్లాడింది మీకు సోయలేదా? ఇప్పుడు శరం లేకుండా మా షెయి సర్కారును అంటుండ్రని ఇట్లా పాత వీడియోలు చూపెట్టుకుంటా మంచిగా మందలిచ్చిండట. ఆంధ్రకు పోయి రోజా మేడం చేసిన చేపల పులుసు తినుకుంటా రాయలసీమకు నీళ్ళు ఇస్తామని చెప్పినప్పుడు మీ తెలివి ఏడికి పోయింది? ఇవాళ బనకచర్ల ప్రాజెక్టు మీద బాగా మాట్లాడుతుండ్రు. అంటే మీరు చేస్తే సంసారం, మంది చేస్తే వ్యభిచారం ఎట్లా అనుకోవచ్చుండు? అయ్యా రేవంతాలు సారు, కేసీఆర్ సారు అప్పట్లో అట్లా చేసిండనే కదా సారు కారుకు కాలిచ్చి ప్రజలు చేతులు కలిపింది. మీరు కూడా గత ప్రభుత్వంలో మాజీ సీఎం సారు మాట్లాడినట్టే మాట్లాడుకుంటా పొద్దుపోతుంటే మార్పు 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 అంటే ఏమో అనుకున్నాం కానీ సీఎం కుర్చీలో ఉన్న మనిషి మారిండు కానీ పాలనలో మాత్రం ఏం మార్పు రాలేదు. రాజకీయం లీడర్లు ఎత్తి పొడుచుకున్నట్ల ఏం మార్పు రాలేదు. ఇట్లా పొద్దుపోయేదందుకేనా సారు మీరు ముఖ్యమంత్రి అయ్యింది? తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టే అయ్యింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.